ప్రేమని దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువుని యేసునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో మనకు తెలుసు, పావురం గురించి ప్రస్తావిస్తూ అనేక సందర్భాల్లో పవిత్రమైనదిగా, నిష్కళంకమైనదిగా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. పావురం వచ్చిన ప్రతిసారి చాలా వరకు పావురం నిష్కళంకమైనది, నిష్కపటమైనది, పవిత్రతకు సూచన, పరిశుద్ధతకు సూచనగా అనేక సందర్భాల్లో కనపడుతుంటుంది. అయితే పిల్లరా, పావురము ఎందుకు పవిత్రమైనది అంటే ఈ పావురము ఎందుకు పవిత్రమైనది? చాలామంది అనుకుంటారు పావురం అనగానే తెల్లగా ఉండేటువంటి ఒక కలర్ కనబడుతూ ఉంటుంది మనకి, తెలుపు. పావురం అనగానే తెలుపు, పావురానికి తెలుపు ఉంటుంది కదా, అందుకని పవిత్రమైనదని భ్రమపడుతూ ఉంటారు. అంటే పై రూపాన్ని చూసి పవిత్రమైనదో అపవిత్రమైనదో చెప్తాము మనం. బైబిల్లో దేవుడు ఏమన్నాడు? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టినన్నాడు. అంతే కదండి. కాబట్టి అంటే నేను తెల్లని బట్టలు వేసుకుంటే పవిత్రం అయిపోతానా? హృదయం శుద్ధిగా లేకుంటే మనం తెల్లని బట్టలు వేసుకుంటే పవిత్రం అవుతామా? కాదు కదా. హృదయంలో తెలుపు ఉండాలి, అంటే హృదయంలో పరిశుద్ధత ఉండాలి, హృదయంలో నీతి క్రియలు ఉండాలి, దాన్ని బట్టి పరిశుద్ధులు అవుతాం. అలాగే పావురం రూపాన్ని బట్టి పవిత్రత అవ్వలేదండి. అలా అనుకుంటే బైబిల్ గ్రంథంలో మరి నోవాహు జలప్రళయ టైంలో కూడా నోవాహు వాడ నుండి ఒక పావురాన్ని బయటికి పంపిస్తారు. ఒక బైబిల్ గ్రంథం మీరు చూసుకున్నట్లయితే మరి ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక పావురాన్ని, నల్లటి పావురాన్ని బయటికి పంపిస్తారు ఓడ నుండి. మరి నల్లటి పావురం కూడా ఉంది కదా, ఇది పవిత్రమైనది కాదా? పావురాలన్నీ అన్నీ ఒకటే జాతి కదండి. అవన్నీ కూడా పావురాల్లో బ్రౌన్ కలర్ ఉంటాయి, మిక్సింగ్ కలర్స్ ఉంటాయి, వైట్ కలర్స్ ఉంటాయి, నల్లటి పావురాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పావురాలే. కాబట్టి పావురాలు పై రూపాన్ని బట్టి పవిత్రమైనదిగా మనం పరిగణించకూడదు పిల్లరా. పావురు యొక్క చేసే పనులను బట్టి, తన నీతి క్రియలను బట్టి, తన పరిశుద్ధతను బట్టి పవిత్రులుగా పరిగణించబడతాం. అయితే బైబిల్ పావురం ఎందుకు పవిత్రమైనది, కొన్ని విషయాలు తెలుసుకున్న, జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయాలు దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి నిష్కళంకురాలుగా కనబడుతూ ఉంది, నిష్కళంకము లేనిది. ఒక విషయం చెప్తే జాగ్రత్తగా ఉండే పిల్లారా, ఏ జంతువునైనా తీసుకోనండి, ప్రతి జంతువు ఉదరములో చేదు అనేటువంటి పదార్థం ఉంటుంది. మీరు ఈవెన్ కోడిని తీసుకున్నా కూడా చికెన్ స్టాల్లో కోడిని కొట్టేటప్పుడు ఆ ఉదరంలో ఉన్నటువంటి చేదును తీసి తర్వాత కర్రీ ఇస్తాడు, కొట్టేస్తాడు మనకి. ఒకవేళ ఉదరంలో ఉన్నటువంటి ఆ చేదును తీయకుండా అలాగే కూరని ఇస్తే కూర మొత్తం చేదైపోతుంది, వండిన తర్వాత కూర మొత్తం పాడవుతుంది. కాబట్టి కోడిలో కానివ్వండి, మరే జంతువులో కానివ్వండి, ఉదరంలో ఒక ఎంతో కొంత చేదు భాగం ఉంటుంది. కానీ ఒక్క పావురంలో మాత్రమే నువ్వు అరికాలం అనుకొని నడినెత్తి వరకు, కింద నుండి పై వరకు నువ్వు నిలువెల్లా పోసినా కూడా పావురంలో ఎక్కడ చేదు కనపడదండి. చేదు అనేది పావురంలో ఉండదు. అందుకే పావురం ప్రత్యేకమైనది, చేదు ఉండదు. నువ్వు పావురాన్ని నిలువెల్లా పోసుకో, ఎక్కడ చేదు అనేది కనపడదు పావురంలో. అయితే మనలో చేదు ఉంది. ఈరోజు చేదు పెట్టుకొని నేను పరిశుద్ధుణ్ణి, చేదు పెట్టుకొని చేతులు పెట్టుకొని మన పరిశుద్ధము అని మాట్లాడుకుంటూ ఉండటం చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. చేదు మన ఆలోచన చేదు కదా, అసూయలు కదా, కుళ్ళు కదా, కుతంత్రాలు కదా, ఒకళ్ళ ఎదుగుదలను చూడలేం కదా, ఓరవలేని కదా. ఇన్ని చేతులు పెట్టుకొని మన హృదయంలో పరిశుద్ధులం అయిపోతామా? అదే పావురాన్ని చూసి నేర్చుకో. పావురములు అయ్యా నిలువెల్లా కోసినా ఎక్కడ చేదు కనపడదో, నువ్వు కూడా నీ జీవితంలో చేదు ఉండవు దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే చేదైన వేరు ఏదో ఉన్నదో చూసుకోమంటున్నాడు. చేదైన వేరు ఏదైనా మలుసిద్దేమో, ఎందుకంటే ఈ ఆత్మ జీవితాన్ని పాడు చేసేది ఆ వేరు. హెబ్రీ 12:15లో వేరు చేదైపోతే ఆటోమేటిక్ చెట్టు మొత్తం అయిపోతుంది. చేదు వేరు ఇంపార్టెంట్ కదండి, వేరు నుండే చాలా ఇంపార్టెంట్ కదా. చెట్టు ఆహార పదార్థం కానీ నీరు ఎక్కడి వేరులోని వెళ్తుంది కదా.
మరి వేరులోని వెళ్తున్నప్పుడు వేరే చేదైపోతే చెట్టు మొత్తం చేదవుతుంది. అలాగే నీ ఆత్మ జీవితంలో ఎక్కడైనా చేదైనా వేరు మొలిచిందేమో అని చూసుకో. ఎందుకంటే అది నీ జీవితం మొత్తాన్ని పాడు చేయబోతుంది. కాబట్టి పావురములు ఏం నేర్చుకున్నావంటే పావురములో చేదు ఎక్కడ కూడా కనబడదు. నీ జీవితంలో కూడా చేదు ఎక్కడ ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తానండి పావురం గురించి. ఏ పక్షేనండి ఆడమగ ఒక జత పక్షులు, మగ పక్షి చనిపోతే ఆడపక్షి ఇంకో పక్షితో జత కడుతుంది. అలాగే మగపక్షి ఆడపక్షి చనిపోతే మగపక్షి ఇంకో ఆడపక్షితో జత కడుతుంది. కానీ ఒక్క పావురంలో నుండి మగపక్షి చనిపోతే ఆడపక్షి ఒంటరిగా ఉంటుంది, కానీ వేరే మగపక్షితో జత కట్టదు. అలాగే మగ పావురం ఆడపావురం చనిపోతే వేరే ఆడపావురంతో జత కట్టదు, కానీ సింగిల్గానే ఉంటుంది. ఇది ఒక పావుర జాతిలోకి చెందిందండి. ఒక పావురానికి ప్రత్యేకత ఉంది. ఏ పక్షులు తీసుకున్నా కూడా 2 పక్షుల్లో మగపక్షి చనిపోతే ఆడపక్షి ఇంకో మగపక్షి జత కడుతుంది. అలాగే ఆడపక్షి చనిపోతే ఇంకో ఆడపక్షి జత కడుతుంది. కానీ ఒక పావురంలోనే మగపక్షి చనిపోతే ఆడపక్షి సింగిల్గా ఉంటుంది ఆ పావురం. అలా ఆడపావురం చేస్తే మగపావురం సింగిల్గా ఉంటుంది తప్ప ఇంకో పావురంతో జత కట్టదు. జీవితకాలం సింగిల్గానే ప్రయాణిస్తుందండి. అంత పవిత్రతగా దాని జీవితాన్ని చూసుకుంటుంది. ఇది పావురంలో మరో ప్రత్యేకత. మనం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రీస్తుకు ప్రత్యేకించబడ్డా మనం. కానీ ఎలా ఉన్నాం? దేవుళ్ళో ఉంటున్నా, లోకంలో ఉంటున్నాం. పావురం అయితే స్టాండర్డ్ ఒక్కదానికే. 2 పావురాల్లో జత పావురాల్లో ఒక పావురం చనిపోతే సింగిల్గానే ఉంటుంది తప్ప ఇంకో పావురంతో జత కట్టదు. అది ఆడపావురమైనా మగ పావురమైనా. కానీ ఈరోజు మనం క్రీస్తుతో ఉంటూ కూడా లోకంతో జత కడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్న 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, 2 కొరింథీ 11:2లో దేవాశక్తితో మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక్కడే పురుషులకు అంటే క్రీస్తుకు ప్రధానము చేసి అన్నాడు. మనందరూ క్రీస్తు ప్రధానం చేయబడినవా సంఘమైన మనం, వధువైన సంఘం వరుడైన క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం కదా. మనందరం కూడా ఒక క్రీస్తుగా ప్రదానం చేయబడ్డాం. పౌరం అయితే ఎలా అయితే తన జీవితంలో ఒకదానితోనే తన జీవితాన్ని సాగిస్తుంది, మధ్యలో చనిపోతే మిగతా జీవితాన్ని మొత్తాన్ని సింగిల్గానే ఉంటుంది తప్ప వేరే దాంతో జత కట్టదు. అంత పరిశుద్ధం జీవితాన్ని గడుపుతుంది పౌరం, అంత పవిత్రమైనది. మనమైతే అండి చూస్తున్న ఈరోజు భార్య చనిపోవాలి వెంటనే పెళ్లికి సిద్ధమైపోతాడు. అదేమంటే నా కోసం కాదండి, నా పిల్లల కోసమని ఒక అందమైన అబద్ధాన్ని ఆడతాడు. చూడండి, భార్య చనిపోయిన సంవత్సరాలు 2 పెళ్లి సిద్ధపడిపోతాడు. కానీ పవిత్రమైన తన మిగతా జీవితాన్ని మొత్తాన్ని సింగిల్గానే గడిపోతుంది దాని జత పావురం చనిపోయినా. అలా ఈరోజు దేవుడు కూడా దాన్ని చూసి నేర్చుకోమన్నాడు. క్రీస్తుతో సాంగత్యం చేస్తున్నాడు. క్రీస్తుతోనే బ్రతకాలయ్యా, లోకల్తో కాదు, లోకాశలతో కాదు. ఒకళ్ళు చూస్తేనండి ఇప్పుడు లోకల్లో ఉన్నాడో దేవుడిని అర్థం కాదు. ఆదివారం బాగానే ఉంటారు, సభల్లో బాగానే ఉంటారు, బయట చూస్తే తన యొక్క స్వప్రయోజనాల కోసం లోకంలో కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు? లోకాశ, ఏమిటి జీవపడంబం, నేత్రాశ, ఇవన్నీ దేవుడిని పుట్టినవి కాదు. ఇవి లోకము నుండి అపవాది నుండి పుట్టినవి, అపవాది తంత్రాలు ఇవన్నీ. కాబట్టి లోకములో ఒక కాలు, దేవుడిలో ఒక కాలు వేస్తే 2 పడవ మీద కాలు ఎప్పుడో మునిగిపోతాం పిల్లరా. కాబట్టి ఉంటే దేవుళ్ళే నుండు క్రీస్తు ప్రధానం చేసి ఒక్కడే పురుషుడికి సంఘమైన మనం క్రీస్తుని అంతబెట్టుకుని ఉండాలని పౌరాన్ని చూసి పవిత్రమైంది తన ఎంత నీతితో నిజాయితీతో బతుకుతుందో ఒకదానితో జీవితం గడుపుతుంది. ఒకవేళ రెండిట్లో ఒక పౌరం చనిపోయినా మిగతా జీవితాన్ని మొత్తాన్ని సింగిల్గా అనుకుంటుంది. సుమారు ఈ పౌరు జీవితం ఒక 6 సంవత్సరాలు బతుకుతుందట తన లైఫ్ టైం, జీవితకాలం. ఈ 6 సంవత్సరాలు కూడా నీతి నిజాయితీ. ఎందుకంటే అపవిత్రతో కలకాలం బ్రతికే కంటే కూడా కొద్ది జీవితమైన పవిత్రత బ్రతకాలి కదా. అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. 6 సంవత్సరాలైనా ఎంత పవిత్రంగా ఉంటుంది పౌరం. ఈరోజు మనకు 60-70 మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఇంకెంత పవిత్రంగా బ్రతకాలి. అందుకే ఇంత పవిత్రమైనది కాబట్టే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరి యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకొని మరి ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుడికి ఆత్మ
పావుర రూపంలో వాడినట్లుగా చూస్తున్నాడు. అతడు పావుర రూపంలో ఎందుకు వాడాలి, పావురాన్ని ఎందుకు తీసుకున్నాడంటే అంత పరిశుద్ధమైంది, నీతి గలది, అంత పవిత్రత సూచనగా ఉంది కాబట్టే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అండి ఈరోజు పావురాన్ని గురించి ఈ యొక్క గొప్ప సత్యాలు తెలుసుకున్న మనము మరి చేది మనలో ఉండకూడదు. అలాగనే ఒక్కడే క్రీస్తు కంటే క్రీస్తుతో సహవాసం చేయ, లోకులతో కాదు, లోకముతో కాదు. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నప్పుడు పావురం వల్ల పవిత్రం అవుతాం. అందువల్ల పావురం పవిత్రమైందండి. మనలో కూడా పవిత్రాలుగా, కన్నికలుగా, మరి పవిత్రమైన సంఘముగా, పవిత్రమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పావురం అందుకు పవిత్రమైంది. మనం కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడి గురించి.